ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు వాస్తవం ధర్మ సందేహాలు విషయంలో ఇక్కడ సహజ సిద్ధంగా మనం ఏదైనా ఒక రాజవీధి తీసుకున్నప్పుడు ఆ రాజవీధికి ప్రామాణికంగా మనం ఇల్లు అనేటువంటిది డిజైన్ చేసుకునేటప్పుడు స్టెప్స్ అనేటువంటివి ఎక్కడ పెట్టుకోవాలి, లిఫ్ట్ అనేటువంటిది ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది చాలా మందికి ఒక సందేహంగా మిగిలిపోయింది. చాలా చోట్ల చూస్తున్నాం, చాలా డిజైన్లు కూడా చూస్తున్నాం. మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే ఇమీడియట్గా ఒక ఆర్కిటెక్ట్ని మీట్ అవ్వటం, మన రిక్వైర్మెంట్ వాళ్ళతో షేర్ చేసుకోవటం, వాళ్ళు డిజైన్లు చేయటం, మనకు పంపించడం, మనం ఒకసారి రివ్యూ చేయటం, వాటి మీద కామెంట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి పంపించడం, దాన్ని బట్టి అవి అప్డేట్ చేయటం, మళ్ళీ మనం చూడటం, ఫైనల్గా రివ్యూ చేయటం, దాన్ని బట్టి ప్లానింగ్ అంతా అయిపోతే దాన్ని బట్టి స్ట్రక్చరల్ డిజైన్కి వెళ్ళటం. ఇదంతా కూడా జనరల్గా జరుగుతున్నటువంటి విధి విధానం. అయితే ఏంటంటే అందరూ ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ఇల్లు డిజైన్ చేసేటప్పుడు రాజవీధి అనుకున్నాం, అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ రాజవీధి అనుకున్నాం. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లిచ్చి ఇది హౌస్ అనుకున్నాం. 1 2 3 4 అంటే ఇక్కడ ప్రవేశ ద్వారం పెడితే, ఇక్కడ మెట్లు పెడితే, ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్తాం సవ్య దిశలో. ఇలా ఇదంతా కూడా వాక్వే ఉంటుంది, అంటే రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. ఇక్కడ మనం ప్రవేశ ద్వారము, అదేవిధంగా ప్రవేశ ద్వారానికి 2 వైపులా 2 కళ్ళలాగా 2 విండోస్ పెట్టి ఈ యొక్క హౌస్ డిజైన్ అనేటువంటిది గృహగణితం చేసి మనం నిర్ణయించి కడుతున్నాం, ప్రదక్షిణ వాస్తు తీసుకుని. ఇలా కడుతున్నప్పుడు ఈ లిఫ్ట్ అనేటువంటిది లోపల కట్ చేసి ఇచ్చేస్తున్నారు. అంటే ఇల్లు ఇది కదా, అంటే 4 కార్నర్స్ నెట్ యూజబుల్ ఏరియా. ఈ నెట్ యూజబుల్ ఏరియాలోకి ఈ లిఫ్ట్ అనేటువంటిది బయట నుండి ఆపరేట్ చేసుకునే విధంగా ఇక్కడ పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, నెట్ యూజబుల్ ఏరియా అనేటువంటిది యూ అయిపోతుంది, ఇన్వర్టెడ్ యూ అయిపోతుంది. పొరపాటున కూడా ఇలా లిఫ్ట్ అనేటువంటిది ఈ యొక్క క్షేత్ర పదాన్ని కట్ చేయకూడదు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. లిఫ్ట్ ఎప్పుడు కూడా పదంలోకి రాకూడదు. ఎప్పుడు కూడా లిఫ్ట్ అనేటువంటిది మనం నిర్ణయించేటువంటి హౌస్ నెట్ యూజబుల్ ఏరియాలోకి వస్తే అది కట్ అయినట్టు. ఇది కేవలం సింప్లెక్స్ మోడల్స్కి మాత్రమే. అదే స్టెప్స్ అనేటువంటివి డూప్లెక్స్ మోడల్లో లోపల వస్తాయి, అంటే సౌత్ జోన్లో వస్తాయి. ఎందుకంటే వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం సౌత్ జోన్లో తీసుకుంటాం. అలాంటప్పుడు లిఫ్ట్ అనేటువంటిది ఇక్కడ తీసుకోవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా పదాన్ని కట్ చేసి లిఫ్ట్ అనేటువంటిది ఇవ్వకూడదు. ఇది తూర్పు రాజవీధిలో డిజైనింగ్లో అందరూ కూడా పాటించాల్సినటువంటి ప్రాథమిక నియమం. లిఫ్ట్ అనేటువంటిది కనుక పెట్టుకుంటే ఎప్పుడూ కూడా ఇంటి లోపలికి లిఫ్ట్ రాకుండా చేసుకోవాలి. అలాంటప్పుడు ఆప్షన్స్ ఏముంటాయి మనకి, తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ స్టెప్స్ ఇచ్చుకుంటే ఇంటికి బయట వాయువ్యంలో లిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఇది ఒక ఆప్షన్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్లాబ్, ఇది స్లాబ్ ప్రొజెక్షన్, అంటే స్లాబ్ ఎడ్జ్ అనమాట. ఇది స్లాబ్ ఎడ్జి, ఇదంతా కూడా వాక్వే, నార్త్ వైపు వాక్వే ఈస్ట్ రాజవీధికి. ఇక్కడేమో ఈస్ట్ వైపు, ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ వైపు మెట్లు పెట్టినప్పుడు ఇలా మనం పైకి వస్తాం కదా, పైకి వచ్చినప్పుడు ఇదంతా రోడ్ సైడ్ వాక్వే అనమాట. ఇది వాక్వే, ఇది వాక్వే. లిఫ్ట్ నుండి ఇలా వస్తారు, ఇక్కడేమో మెట్లెక్కి ఇలా వస్తారు. ఇలా మనం చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి తప్పు లేదు. చాలా మందికి సందేహం ఏంటంటే ఇలా నిర్ణయించినప్పుడు ఇక్కడ వాయువ్యంలో లిఫ్ట్ ఉంది కదండి, ఇంటికి వాయువ్యం మూల గుంట ఉండకూడదు కదా అంటారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనది ఇల్లు ఇదే, 4 కార్నర్స్ నెట్ యూజబుల్ ఏరియాలో ఇల్లు ఉంటుంది. ఇంటికి బయట అధమంలో వాయువ్యంలో ఉంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనం పొరపాటున కూడా లిఫ్ట్ అనేటువంటిది ఇంటి లోపల వాయువ్యం మూల తీసుకోకూడదు. ఇది శుద్ధ తప్పు అనమాట. పొరపాటున కూడా ఇంటి లోపల వాయువ్యంలో అలా లిఫ్ట్ తీసుకోకూడదు. కొంతమంది తెలియక ఇక్కడ తీసుకుంటూ ఉంటారు, ఉత్తర వాయువ్యంలో లిఫ్ట్. ఇది కూడా కట్ అయినట్టే. నెట్ యూజబుల్ ఏరియా మళ్ళీ మనకి కట్ అయ్యి డీవియేషన్ అనేటువంటిది అవుతుంది. క్షేత్రపద వికర్ణము అంటారు దాన్ని. పొరపాటున కూడా ఇది మనం అలా తీసుకోవటానికి లేదు. ఈ ఇంట్లో వాయువ్యంలో తీసుకోకూడదు, అదేవిధంగా ఆగ్నేయ మూల కూడా తీసుకోకూడదు, అదేవిధంగా ఈశాన్య మూల, నైరుతి మూల తీసుకోకూడదని అందరికీ తెలిసిన విధమే. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందంటే అది ఇంటి లోపల పదంలో మూలలు కట్ అయినట్టు. పొరపాటున కూడా అట్లా తీసుకోకూడదు. కాబట్టి లిఫ్ట్, స్టెప్స్ ఎప్పుడూ కూడా మనం కట్టేటువంటి ఇంటికి బయట అధమ స్థానాల్లోనే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే లిఫ్ట్ డిజైను, స్టెప్ డిజైన్ అనేటువంటిది
చాలా జాగ్రత్తగా చూసుకొని మాత్రమే మన ఒక హౌస్ ప్లానింగ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా పద నిర్ణయం చేసి వర్క్ క్యాలిక్యులేషన్ చేసి మనం నిర్ణయం చేసి ఆ యొక్క మార్కింగ్ అనేటువంటిది చేసుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.